మల్టిప్లికేషన్ అల్గోరిథం. మల్టిప్లికేషన్ అల్గోరిథంని ఇంకో పేరు బూత్ అల్గోరిథం అంటారు. మల్టిప్లికేషన్లో మల్టిప్లై చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయి, మల్టిప్లికెండ్, మల్టిప్లయర్. మల్టిప్లికెండ్ అంటే మనం ఫస్ట్లో రాసే నెంబర్ని మల్టిప్లికెండ్ అంటారు, సెకండ్ రాసే నెంబర్ని మల్టిప్లయర్ అంటారు. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు సాటిస్ఫై అయితే ఆ తర్వాత ఏసీ ఈక్వల్ టు 0, గివెన్ ప్లస్ ఏసీ ఎస్సీ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇది సాటిస్ఫై అయితే, ఒకవేళ సాటిస్ఫై కాకపోతే డైరెక్ట్గా ఎస్సీ ఈక్వల్ టు 0 చేస్తాం. ఒకవేళ సాటిస్ఫై అయితే క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1 0 అయితే ఏసీ గివ్స్ రైజ్ టు ఏసీ ప్లస్ బిఆర్ ప్లస్ 1. ఒకవేళ ఈక్వల్ టు 0 1 అయితే ఏసీ గివ్స్ రైజ్ టు ఏసీ ప్లస్ బిఆర్. ఒకవేళ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 1 1 అయితే ఆ తర్వాత షిఫ్ట్ చేస్తాం, లెఫ్ట్ షిఫ్ట్ చేసి ఏసీ అండ్ క్యూఆర్ చేసి ఎస్సీ ఈక్వల్ టు ఎస్సీ మైనస్ 1 చేస్తాం. ఆ తర్వాత ఎస్సీ ఈక్వల్ టు 0 చేసి స్టాప్ చేస్తాం. Now, let me explain the topic with a brief example. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్గోరిథం మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంటూ -5 తీసుకుంటున్నాం. ఇది మైనస్లో ఉంది, సో మైనస్లో ఉంది కాబట్టి 2's కాంప్లిమెంటరీ అప్లై చేసి 2's కాంప్లిమెంటరీ ఏంది 1's కాంప్లిమెంటరీ ప్లస్ 1. ఓకే, 2's కాంప్లిమెంటరీ అప్లై చేసి 1's కాంప్లిమెంటరీ ప్లస్ 1, 2's కాంప్లిమెంటరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6ని బైనరీ ఫామ్లోకి మార్చుకోవాలి. బైనరీ ఫామ్ అంటే 2 power 0, 2 power 1, 2 square, 2 cube. ఇది రూల్. ఇవి అలా రాసుకొని 6 వచ్చేలా చేయాలి. అంటే ఇది 4, 2 square 4, 2 power 1 2, 2 power 0 1, 2 cube అంటే 8. ఇప్పుడు మనం 6 వచ్చేలా చేయాలి. ఇప్పుడు 6 అంటే 1 1 0 0, 4 ప్లస్ 2 6, 0 0 1 1 0. ఓకే, -5 అంటే మైనస్ని 2's కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. ఫస్ట్ 5కి ఎంత 2 స్క్వేర్ అంటే 4 1 0 0 0 1 0 1. దీనికి 2's కాంప్లిమెంటరీ అంటే 1's కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. 1's కాంప్లిమెంటరీ అంటే 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 0 చేసి 2's కాంప్లిమెంటరీ అంటే ప్లస్ 1 చేయాలి. 1's కాంప్లిమెంటరీ ప్లస్ 1, 0 ప్లస్ 1 1 1 0 1 1 0 1 1. ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్ నెంబర్స్ అప్లై చేయాలి. దీన్ని ఇంకో పేరు బూత్ అల్గోరిథం అంటారు. 1 0 1 1, 1 into 0 0, 1 1 0 1, 1 1 0 1, 1 0 0. దీన్ని వదిలేయాలి. మాల్ సేమ్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టే 1 0 0, 1 1 0 1, 1 1 0 1, 1 0 0. ఇప్పుడు లాస్ట్లో ఎండ్ అయింది ఏ నెంబరు 0. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 4 డిజిట్స్ వచ్చినాయి. సో లాస్ట్లో ఎండ్ అయిన నెంబర్ ఏంటి 0 కాబట్టి 8 వచ్చేదాకా 0లు పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 సేమ్ అలాగే లాస్ట్ నెంబర్ ఏ వచ్చిందో అదే పెట్టుకోవాలి. ఒక 2 నెంబర్స్ వదిలేయండి. 0 0 0 0, 0 1 0 0, 0 1 0 0, 0 0 0 0 0 0. 3 డిజిట్లు వదిలేయండి. 1 0 0 0, 1 1 0 1, 1 1 0 1, 1 0 0 0 0. ఇప్పుడు ఎడిషన్ చేయాలి. మామూలు 0 1 0 0 0 సమ్ 1, 1 ప్లస్ 1 అంటే క్యారీ 1, సమ్ 0 క్యారీ 1. క్యారీ అంటే ఇక్కడ రాస్తాం, సమ్ అంటే ఇక్కడ రాస్తాం. 1 ప్లస్ 1 అంటే సమ్ 0 క్యారీ 1, 1 ప్లస్ 1 అంటే సమ్ 0 క్యారీ 1, 1 ప్లస్ 1 అంటే సమ్ 0 క్యారీ 1. ఇంకా ఇక్కడ అన్ని 0లు ఉన్నాయి కాబట్టి 1 ఒకటి ఉంది కాబట్టి 1 రాస్తాం 0. సో ఇది మొత్తం రిజల్ట్ 0 1 0 0 0 1 0. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్ నెంబర్స్. ఇప్పుడు బూత్ అల్గోరిథం యూజ్ చేసి చేయాలి. బూత్ అల్గోరిథం ఎలా చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. 0 0 ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. 0 0 ఉంటే దీనికి లెఫ్ట్ ఏంది ఇది కాబట్టి దీనికి లెఫ్ట్ షిఫ్ట్ ఇది కాబట్టి రిజల్ట్ అనేది 0 అయింది. ఆ తర్వాత 1 0 ఉంటే దీనికి లెఫ్ట్ షిఫ్ట్ ఇది కాబట్టి -1, 0 1, 1కి లెఫ్ట్ షిఫ్ట్ అంటే 0 కాబట్టి +1, 1 1కి లెఫ్ట్ షిఫ్ట్ ఇది కాబట్టి 0. ఇప్పుడు
సేమ్ దానిలాగే సైన్ నెంబర్స్కి ఎలా చేసామో టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేసి సేమ్ దీనికి కూడా టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 1 0 0 0 0 1 0 0 టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేయి. 1 0 1 1 ప్లస్ 1 సమ్ 1 క్యారీ 0 సమ్ 1 క్యారీ 0 1 1 1 1 0 0 దీని యొక్క బైనరీ నెంబర్ 1 1 0 0. 5 యొక్క కాంప్లిమెంటరీ నెంబరు 5 అంటే 2 స్క్వేర్, 2 పవర్ 1, 2 పవర్ 0 4 1 0 0 0 1 0 1. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, -5 మామూలుగా పాజిటివ్ నెంబర్లో తీసుకోండి, 0 1 0 1. దీనికి ఇది అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్స్టెంట్గా ఒక నెంబర్ తీసుకోవాలి. నేను 0 తీసుకుంటున్నా, 0 తీసుకోవాలి రూల్ ప్రకారం. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ చేయండి, 0 1. ఇందాక చెప్పినట్టు 0 1 దేనికి వచ్చింది, -1, సో -1. నెక్స్ట్ ఈ నెంబర్తో మళ్ళీ ఈ నెంబర్ 1 0 ప్లస్ 1 0 1 0 1 అంటే -1 0 1 -1 1 0 1 0 అంటే +1. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, 1 1 0 1 1 0 ఈ నెంబర్స్ రాయాలి. +1 -1 +1 -1 మైనస్లు ఉన్న దగ్గర మళ్ళీ టూస్ కాంప్లిమెంటరీ ఏం లేదు, మైనస్లు ఉన్న దగ్గర టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేయడం, పాజిటివ్ ఉన్నది నార్మల్గా మల్టిప్లికేషన్ చేయడం. -1 ఉంది, సో 1 1 0 టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేయాలి. టూస్ కాంప్లిమెంటరీ అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంటరీ, ఆ తర్వాత 1+1 చేయాలి. వన్స్ కాంప్లిమెంటరీ అంటే 1 ప్లేస్లో 0 0 ప్లేస్లో 1 +1 సమ్ 0 క్యారీ 1 సమ్ 0 క్యారీ 1 1 0. ఎంత వచ్చింది, 0 1 0 0. ఇప్పుడు దీనికి 1 యాడ్ చేయాలి, 1 0 1 0. ఇప్పుడు దీనికి టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేసాం కాబట్టి ప్లస్, ఇప్పుడు సేమ్ లాస్ట్ ఎలా ఉందో అలా 0 0 1 0 ఎంత చెప్పినట్టు 1 2 3 4 1 2 3 4 4 + 4 8 బిట్స్ వచ్చేలాగా చేయాలి. అంటే 4 5 6 7 8 లాస్ట్ నెంబర్తో ఎండ్ అయింది రాయాలి. నెక్స్ట్ ఒక ట్రిపుల్ ఇట్ వదిలేయండి. ఆ తర్వాత సేమ్ +1 వస్తే సేమ్ నెంబర్ రాయాలి, 0 0 1 1 1 1 1 లాస్ట్ నెంబర్తో ఎండ్ అయింది అది కాబట్టి. నెక్స్ట్ 2 నెంబర్స్ వదిలేయండి, సేమ్ ఇదే 0 0 1 1 0 0 0 టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేయడం. సేమ్ టూస్ కాంప్లిమెంటరీ అప్లై చేస్తే పైదే వచ్చింది, ఒక నెంబర్ తగ్గిద్ది. ఇప్పుడు 3 డిజిట్స్ వదిలేయాలి, సేమ్ 0 0 1 1 1. ఇప్పుడు సమ్ క్యారీ చేయాలి, 0 0 1 + 0 1 1 + 0 0 1 + 0 1 1 + 0 1 1 + 0 1 1 + 0 1 1 + 1 సమ్ 0 క్యారీ 1 సమ్ 1 క్యారీ 1 సమ్ 1 క్యారీ 1 సమ్ 1 క్యారీ 1. సో ఇది ఫైనల్ ఆన్సర్, 1 1 0 1 1 0 0. ఇది మల్టిప్లికేషన్ యూజింగ్ బూత్స్ అల్గోరిథం. మల్టిప్లికేషన్ యూజింగ్ బూత్స్ అల్గోరిథం. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ యూజింగ్ బూత్స్ అల్గోరిథం. ఇది మల్టిప్లికేషన్ యూజింగ్ సైన్డ్ నెంబర్స్. ఈ అల్గోరిథం దాన్ని బట్టి రాయాలి. సో ఈ ఫ్లో చార్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అది అర్థమైతే ఇది అర్థమైంది.